హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ బ్రహ్మచర్య గురించి అయితే తెలిసే ఉంటుంది. అసలు బ్రహ్మచర్య అంటే ఏంది? అంటే అందరూ ఏమనుకుంటారు, బ్రహ్మచర్య అంటే ఏంది? బ్యాచిలర్స్ అంటే ఇప్పుడు ఉండేది మనం అందరం బ్యాచిలర్స్ కదా, ఇవే అనుకుంటాం. ఈ బ్రహ్మచర్య అంటే ఏంది? అసలు ఈ బ్రహ్మచర్య ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఏజ్ ఎంతలో ఉంటే ఈ బ్రహ్మచర్య స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. ఈ బ్రహ్మచర్య అంటే ఏంది? మామూలుగా అయితే ఈ కాలంలో బ్రహ్మచర్య అంటే ఏంది, ఇది మామూలు బ్యాచిలర్సే కదా అని సంథింగ్ కొంతమంది అనుకుంటారు. కానీ ఈ బ్రహ్మచర్య అనేది ఏ సంవత్సరం నుంచి మొదలైంది అంటే, ఈ బ్రహ్మచర్య అనేది మనకు 13 ఏళ్ళు అంటే 13 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 12 ఇయర్స్ అయిపోయిన తర్వాత 13 ఇయర్స్ నుంచి మన బాడీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల ఈ బ్రహ్మచర్య అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అంటే ఈ బ్రహ్మచర్య 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారికి మాత్రం ఈ బ్రహ్మచర్య అనేది సాధ్యం అనమాట. ఈ బ్రహ్మచర్యాన్ని ఎలా గుర్తిస్తారు అనే దాని గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు బ్రహ్మచర్య 13 నుంచి 25 సంవత్సరాలు. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యవ్వనస్తులు కానీ యవనస్తురాలు కానీ అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వారికంటూ ఒక 25 సంవత్సరాలు అంటే లోకంతో సంబంధం లేకుండా ఆ కాలంలో అంటే ఎప్పుడు 2000 ఇయర్స్ బ్యాక్ క్రీస్తు పూర్వమే ప్రజలందరూ ఏం చేసేవారంటే 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ బ్రహ్మచర్యలో పాల్గొనేటట్టు అందరినీ వాళ్ళ ఆశ్రమానికి అయితే పంపిస్తారు. ఇలా ఆశ్రమాలకు పంపిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే వారు తినే ఫుడ్ నుంచి కానీ వారి ఆలోచనలు కానీ మెరుగుపరిచే దానిలాగా ఉంటాయి. అంటే ఆ కాలంలో అంటే చెడు వ్యసనాల గురించి వెళ్ళకుండా వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు కానీ ఆందోళనలు కానీ అలాంటివి మొత్తం ఎక్కువ నేర్పించేవారు అనమాట. అలాగే వారికి అవసరమయ్యే విద్యను మరి జ్ఞానాన్ని ఇలాంటివన్నీ బాగా నిష్ఠతో చేపించేవారు. కానీ ఇప్పుడున్న బ్రహ్మచర్య అంటే ప్రతి ఒక్కరు బ్యాచిలర్సే కదా అని అనుకుంటాం. ఆ కాలంలోనే బ్రహ్మచర్య ప్రారంభించడం కారణంగా మహానుభావులు ఎంతో మేధావులు శాస్త్రవేత్తలుగా ప్రసిద్ధి చెందారు. ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్వామి వివేకానంద గారి గురించి మీకు తెలుసు కదా. స్వామి వివేకానంద గారు బ్రహ్మచర్యని పాటించారు. ఎలా అంటే ఈయన ఏదైనా పుస్తకాన్ని చదివితే ఆయన A to Z ఆ పుస్తకంలో ఉన్నది మాత్రం ఇప్పుడు రోబో సినిమాలో ఎట్లయితే ఫోటో ప్రింట్ చేసుకుంటుందో సేమ్ అదే టైప్లో మీరు ఏ క్వశ్చన్ అడుగును ఆ క్వశ్చన్ని అవలీలగా చెప్పే అంత బ్రహ్మచర్య పఠించారు. ఈ బ్రహ్మచర్య పఠించడం కారణంగా ఆలోచించే శక్తి కానీ ఏదైనా పరిశోధించాలన్న ఆతృత కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం చేయాల్సిన పనులు కూడా వాటి గురించి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంటుంది. మనం ఏదైనా చదివినా కూడా ఇప్పుడు మామూలుగా ఏదైనా మనం చూసిందైతే చెప్తాం కానీ చదివిన ఒక క్వశ్చన్ కానీ చదివినా కూడా అదంత మనకు అయితే గుర్తుండదు. కానీ ఆ కాలంలో మాత్రం ఇవన్నీ పాటించడం కారణంగా ఏదైనా క్వశ్చన్ కానీ చదివినా వాటిని ఫోటో ప్రింట్ అనేది ఆటోమేటిక్గా ఐస్ అనేది తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైనా వీడియోని చూస్తే కానీ అది గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. అలాంటిది అనమాట. అదే ఇంకొకటి వచ్చేసి అలాగనే వివేకానంద గారికి ఒక క్వశ్చన్ అయితే అడిగారనమాట అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళ శిష్యులే. సార్, ఇప్పుడు నాకు ఒక డౌటు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అడిగితే స్వామి వివేకానంద గారు ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉందో కూడా డీటెయిల్గా ఆ క్వశ్చన్కి సంబంధించి మొత్తం అని చెప్పారు. అదే క్వశ్చన్కి దాని కింద ఉన్న క్వశ్చన్కే వాళ్ళ శిష్యులను ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ఆ కాలంలోనే స్వామి వివేకానంద గారు చేపట్టిన బ్రహ్మచర్య అనేది ఎంతో గొప్పపడినది. బ్రహ్మచర్య అంటే బ్రహ్మ ప్లస్ చర్య ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మచర్య అని ప్రతి ఒక్కరు అంటారు. అంటే బ్రహ్మ అంటే తెలుసు కదా, బ్రహ్మదేవుడు. చర్య అంటే మనం ఏదైనా సమస్తం అంటే మనం యోగా చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్లోనే ప్రతి ఒక్క నాడీ వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఆలోచించే శక్తులు కానీ ఈవెన్ ఏది కావాలన్నా కూడా ఆ స్ట్రక్చర్లోనే ఉంటుంది. సో దీనికంటూ బ్రహ్మచర్య అనే పేరు కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా బ్రహ్మచర్య అంటే ఏంది. ఈ బ్రహ్మచర్యని పాటించడం కారణంగా మన బాడీలో ఎన్నో ప్రయోజనాలు అనేది జరుగుతుంటాయి. అది కాక బాడీలో ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోన్ వీడియోస్ చూడడము, అలాగే కొంతమంది స్పమ్ రిలీజ్ చేసుకోవడం, మాస్టర్బేషన్ చేయడం కారణంగా ఈ స్పమ్ అనేది ఇట్లా వేస్ట్ చేయడం కారణంగా వాళ్ళలో ఉండే బాడీలో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే బాడీ ఇంకా ఫిట్నెస్ తగ్గిపోవడం కానీ వాళ్ళు ఊరికనే అలసిపోవడం కానీ ఇలాంటివి చేయడానికి కారణం ఏంటంటే ఆ బ్రహ్మచర్య పాటించకపోవడం. అది కాక బ్రహ్మచర్య పాటించిన వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేసి వాళ్ళకు సంబంధించి యోగా చేయడం కానీ కొన్ని పదార్థాలు తినడం కానీ ఏవి పడితే అది తినకుండా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈ మాత్రం పచ్చి కూరగాయలు ఇలాంటివి తినడం కారణంగా బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో కూడా బాడీ అనేది
ఓల్డ్ కాకుండా న్యూగా అంటే యంగ్గానే ఉండేటట్టు చేస్తుంది. కొంతమంది యూత్ మీద రీసెర్చ్ చేశారు. ఇలా ఎవరైతే స్పమ్ అనేది రిలీజ్ చేయకుండా అంటే మాస్టర్బేషన్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒకసారి మాస్టర్బేషన్ చేసిన వాళ్ళని ఒకసారి అంటే మాస్టర్బేషన్ చేసిన వాళ్ళు ఎలా తెలుస్తారంటే అంటే వాళ్ళు సైంటిస్టులు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇట్లా చేయబెట్టుకొని ఒకసారి స్పమ్ డొనేట్ చేశారా లేదా అని వేరే అతన్ని చెక్ చేశాడు. సో అంటే కొంతమందికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇలా అనేది సైంటిస్టులు గుర్తించి ఇట్లా నార్మల్గానే వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళలో ఉన్న గుడ్ వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మొత్తాన్ని చెక్ చేసి ఎవరు ఫిట్గా ఉన్నారనే దాని గురించి ఫైండ్ అవుట్ చేశారు. మీరు కూడా బ్రహ్మచర్య ఒక సంవత్సరం ఉండండి. సంవత్సరం అవసరం లేదు, ఒక 9 నెలలు ట్రై చేయండి. తర్వాత రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.